మత్తయి సువార్త 9వ అధ్యాయం 32వ వచనం. 9:32. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యం పట్టిన ఒక మగవాని ఆయన యొద్దకు దయ్యం పట్టిన మూగవాని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి. సాతాను యొక్క లక్షణములలో ఇంకొక లక్షణం మూగతనం. రక్షణ పొందుకున్న నీవు సువార్త చెప్పకుండా నువ్వు నోరు మూసుకొని ఉన్నావంటే నీకు మూగ దయ్యం పట్టిందని అర్థం. ఆమెన్. ఏం అందరు ఇప్పుడు హల్లెలూయా అంటలేరే? అనలేరు కూడా, కష్టం. హల్లెలూయా. మేలు చేయాలని తెలిసి అది మేలు చేయకుండా నీ నోరు మూసుకున్నావంటే ఏం పట్టినట్టు? మూగతనం ఒక దయ్యం. ఆమెన్. మ్యూట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ స్పిరిట్. సాతాను యొక్క లక్షణం ఏంటంటే బాగా మాట్లాడేవాడు బ్రదర్, సడన్గా ఏం పడిపోయినాయి అంటే వాడికి దయ్యం పట్టిందని అర్థం. హల్లెలూయా. ఒకప్పుడు నేను నిలబడి ఒకప్పుడు అని కొంతమంది ఒకప్పుడు సాక్ష్యాలు చెప్తారు అంటే దాని అర్థం ఇప్పుడు వానికి దయ్యం పట్టింది. ఏం దయ్యం పట్టింది? మూగ దయ్యం పట్టింది. వాని లక్షణం అది, మాట్లాడినీయాడు వాడు. హల్లెలూయా. లోపలేమో పిచ్చిగా మామూలుగా ఉండదు ప్రేరేపణ. పరిశుద్ధాత్ముడు అంటుంటాడు, అరే చెప్పరా ప్లీజ్ 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 ప్లీజ్, ఈ ఆత్మ నశించిపోతాడు, వీడు నరకానికి వెళ్ళిపోతాడు, వీడు ఇంకా మళ్ళీ నీకు కలవడు దొరకడు, కాబట్టి ఒక్కసారి చెప్పే, యేసయ్య గురించి చెప్పే, ఆ మార్గం గురించి చెప్పే అని అంటూ ఉంటే అని ఏమవుతుంటాం అంటే ఏం పట్టింది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూగదయ్యం పోవాలంటే అగ్గి దిగి రావాలి నీ నాలుక మీదకి. పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడినప్పుడే నోటిని బాగుగా తెరిచి నువ్వు మాట్లాడగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపవాదికి చోటు ఇవ్వద్దు. దేవునికి స్తోత్రం. వాడి లక్షణం ఏంటంటే నోరు మూసేస్తాడు వాడు. ఒకప్పుడు పిచ్చి పిచ్చిగా చెప్పేవానివి ఈరోజు చెప్పలేకపోతున్నావంటే, ఈరోజు నువ్వు ప్రకటించలేకపోతున్నావంటే, కనిపించిన వాళ్ళకందరికీ ప్రకటించేవానివి ఈరోజు ఎందుకో ముందుకు వెనకకు అవుతున్నావంటే, ఆ మాట బయటికి రావడం లేదంటే ఒక్కటి తెలుసుకోవాలా, నీకేం పట్టింది? మూగ దయ్యం పట్టింది. హల్లెలూయా. అది పట్టిందనుకో మాట్లాడలేం, నరాలన్నీ బిగుసుకుపోతాయి, అసలు ఇంకా ఏమీ ప్రయోజనం ఉండదు, చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ప్రభు మనతో చెప్తున్నాడు, హల్లెలూయా. మూగ దయ్యం పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలని అడగండి గట్టిగా. నీ నోటిని బాగుగా తెరిచి దేవుని స్తుతించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నోరు తెరిచి ప్రతిరోజు ఏమనాలి తెలుసా? దినమెల్ల నీ నీతి వర్ణింతును, నీ ప్రభావ వందన వివరింతును, నా జీవితాన నీవు చేసిన మేలులన్నీ. హల్లెలూయా. ఎప్పుడు కనబడినప్పుడు మనం అనుకోవాలి, మనం కలిసి ఉండేది భూమి మీదనే కదా. నేను చనిపోయినా వాళ్ళు చనిపోయినా మళ్ళీ ఎక్కడ కలుసుకుంటాం? ఆయన అన్యుడిగా ఉన్నాడు, ఆయన పరలోకం రాడు కదా. సృష్టికర్తను మర్చి సృష్టి వెనక పరిగెడుతున్నాడు, మళ్ళా నాతో కలుసుకోలేడు కదా. కాబట్టి నేను చెప్పకుంటే ఎవరు చెప్తారు, నేను వెళ్ళకుంటే ఎవరు వెళ్తారు అన్న ఆ భారము రాత్రింపగలు ఉండాలి లోపల. నాకు వాళ్ళ మాట అన్నారన్నా అస్సలు నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. అబ్బో, ఒక ఆత్మ నరకం పోతుంటే రాత్రంతా నిద్ర పడుతుందా? నీ కళ్ళ ముందే పడదు, తాగి పడిపోయి ఎట్లా పోతా ఉంటే చూసి ఆనందించగలుగుతావా? పాస్టర్ అయి ఉన్నాడులే చెప్పుకుంటాడు, మనకేం వచ్చింది కూడా లెక్క అని చెప్పాలి. దేవుని స్తోత్రం. మేము మాత్రం పక్క నుంచి పోతాం. రే మంచి సమరుడియా. ఎవరు నువ్వు? ఎవరు మంచి సమరుడేనా? నువ్వు చెప్పకుంటే ఎవరు చెప్తారు? హల్లెలూయా. మేము చెప్తే 40 నిమిషాలు. దేవునికి స్తోత్రం. మీరు మీ పక్కనే ఉంటారు, వాళ్ళకి అందరికీ చెప్పాలా మరి. అన్నా పిల్లప్పటి నుంచి అన్నా వీడు నేను పిల్లప్పటి నుంచి మంచిదే. యేసు గురించి చెప్పినావు, పిల్లోనికి తిన్నావు, తాగినావు, తిరిగినావు, డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింది, అన్నీ బాగానే ఉన్నాయి, అంత బాగానే ఉంది. కానీ యేసు ప్రభు గురించి చెప్పావా? నువ్వేమో పరలోకాన్ని సంతోషంగా వెళ్ళిపోతావు. మరి వాడు పరలోకం పోయినాక విజ్ఞాపన చేస్తే అక్కడి నుంచి రాబట్టుకోవచ్చు అంటే కాదు. అగాధం ఉంది మధ్యలో. ఇక్కడోళ్ళు అక్కడ పోరు, అక్కడోళ్ళు
అని యేసు ప్రభు సూటిగా చెప్పేశాడు. అంతేక కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సినది ఏంటి? మన నోటిని బాగుగా తెలిసి ఏం చేయాలా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటువంటి సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అవి ఎత్తైన స్థలంలో కనబడతాయట. నువ్వు నోరు తెరిచి మాట్లాడుతుంటే, సువార్త ప్రకటిస్తుంటే, దేవునికి స్తోత్రం, మనుషుల దృష్టిలో నువ్వు ఏమి కూడా కనబడవచ్చు. మనుషుల దృష్టిలో నువ్వు నీచుడుగా కనబడవచ్చు, పనికిమాలంగా కనబడచ్చు, ఏమి లేనివాడుగా కనబడవచ్చు. కానీ దేవుని దృష్టిలో నేను ఉన్నతమైన స్థితిలో పెట్టి ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. సాతాను లక్షణం ఏంటి? అందుకే కొన్నిసార్లు అంటుంటా, ఏం నోరు పడిపోయింది అంటే అది సైతాను పడేస్తాడు. మూగదయం కదా. దేవునికి స్తోత్రం. సత్యము మిమ్మల్ని ఏం చేస్తుందట? ఆ సత్యాన్ని మనం ప్రకటిస్తే వాడు స్వతంత్రులుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని తర్వాత చూడండి 12వ అధ్యాయము 22వ వచనం, మత్తయి సువార్త 12:22. ఓ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. దయ్యము పట్టిన గ్రుడ్డివాడులు ఒరే మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. వాని లక్షణం ఏంటి? ఇంకొకటి గుడ్డితనం అని చెప్పండి అందరూ కూడా. పక్కన గుడ్డితనం అని. హల్లెలూయా. అది సైతాను గాని యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం. సిగరెట్ ప్యాకెట్ పైన అంతగా రాసి పెట్టింటాడు గవర్నమెంట్ ఆయన. కానీ ఏం చేస్తుంటారు? మొన్నటి వరకు రాసి పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు రాసేది ఏం లేదు. ఫోటో కూడా ఉంది కింద, క్యాన్సర్ అంతా తినేసిన ఫోటో. అది చూసి కూడా భయపడరు. అరే నా ఫ్యూచర్ ఇదే కదరా అని ఆలోచన కూడా రాదు వాళ్ళకు. ఆమెన్. ఆప్కు క్యా మాలూమ్ జీ, అసలు దువా గయతో అచ్చా రైతా కదా. పొగ పోయిందంటే ముక్కులో నుండి, నోట్లో నుండి, హల్లెలూయా. ఫస్ట్ పొగ పోతుంది, నెక్స్ట్ రక్తం వస్తుంది. ఆమెన్. అంతే తేడా. ఏం కలుగజేసాడు వాడు? చెప్పాల గట్టిగా. ఆమెన్. ఇది చాలా ప్రమాదకరమైంది. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది చూస్తున్నట్టే ఉంటారు కానీ ఏం చూడరు వాళ్ళు. అదొక దయ్యం. దేవునికి స్తోత్రం. గ్రుడ్డితనాన్ని కలగజేసిన దయ్యం. మనోనేత్రములకు ఏం కలగజేస్తుంది అంటే అది గ్రుడ్డితనము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ గ్రుడ్డితనం ఈరోజు చాలా ప్రమాదం. ఆమేన్. కాబట్టి అదొక దయ్యం. గ్రుడ్డితనం అనేది ఏంది? ఒక దయ్యం. అది కమ్ముకున్నదనుకో నీకు తల్లి కనబడదు, తండ్రి కనబడడు, అన్న కనబడడు, చెల్లి కనబడదు, అక్క ఎవరు కనబడరు, భార్య భర్త ఎవరు, పాస్టర్ ఎవరు కనబడరు. దేవునికి స్తోత్రం. ఇక నువ్వు ఎట్లా ప్రవర్తిస్తావు అంటే మామూలుగా ఉండదు ఆ ప్రవర్తన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ గ్రుడ్డితనంతో చాలామంది బ్రతుకుతున్నారు. అందుకే ఆత్మదేవుడు చెప్తున్నాడు అది సైతాను లక్షణం. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. సౌలు దావీదు ఇద్దరు రాజులు ఇజ్రాయేలుకు. మొట్టమొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు. మొట్టమొదటి రాజుకి ఆ పేరు ప్రఖ్యాతులు, ఆ ఘనత, ముందు సైన్యం పోవడము, చప్పట్లు టప్పులు మామూలు కాదు. జనాలను చూసుకొని ఇంకా ఆయన కాలర్ ఎగరేసి ఆయనకి ఏమొచ్చేసింది? గురుడితనం వచ్చేసింది. దేవుడు చెప్పిన మాట చేయకుండా ఆయన సొంత తీర్మానాలు, సొంత నిర్ణయాలు, ప్రజలను సంతోషపెట్టేవాడిగా ప్రవర్తించాడు. అందుకే దేవుడు అన్నాడు ఈయన నేను ఇంకా పర్మనెంట్గా పెడదాం అనుకున్నాను కానీ వీడు గుడ్డితనంతో ఉన్నాడు, ఈయన పక్కన పెట్టండి అన్నాడు. అని ఎస్ఐలో ఇంట్లో నుండి కొన్ని కనుగొన్నాను అంటాడు. కనుగొన్నానని ఎట్లా వివరిస్తాడు తెలుసా? దావీదట చక్కటి నేత్రములు కలిగిన వాడు. హల్లెలూయా. హీస్ హ్యావింగ్ వండర్ఫుల్ విజన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కటి నేత్రములు కలిగిన వాడు ఆయన. అంటే బాగుగా చూస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటాడు కొండల తట్టుకు నా కన్నులు ఎత్తానయ్యా, కానీ నాకు సహాయం వచ్చేది నీ యొద్ద నుండే వస్తుంది దేవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆమెన్. దాసు యొక్క కన్నులు ఎట్లయితే యజమానుడి వైపు ఉన్నాయో నా కన్నులు కూడా నీ వైపే ఉన్నాయి అంటాడు. దేవునికి స్తోత్రం. చక్కటి కన్నులు, చక్కటి నేత్రములు కలిగిన వాడు. హల్లెలూయా. గురుడితనం కనబడలేదు ఆయన జీవితంలో. అందుకే రాజుగా ఆయనకు శాశ్వతమైన కృపతో దేవుడు అతన్ని ఆశీర్వదించి నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు సాతాను యొక్క లక్షణంలో ఏముంది?
తల్లి కనబడడం లేదు, తండ్రి కనబడడం లేదు, పెద్దలు కనబడడం లేదు, చిన్నలు కనబడడం లేదు అంటే ఏమొచ్చింది నీ నేత్రాలకు? అది సాతాను యొక్క లక్షణం. యేసు నామములో గురుడితనం తొలగిపోవును గాక. ఆమేన్. దాని తర్వాత చూడండి 17, 15. మత్తయి సువార్త 17వ అధ్యాయం 15వ వచనం. ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? 12 మందిలో ఒక 3 వెళ్ళిపోయినారు, లేరు. యేసు ప్రభు తీసుకొని పోయినాడు వాళ్ళని. మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు. హల్లెలూయా. ఆ 9 మంది ఏం చేస్తున్నారు? అయ్యా మా పిల్లోడు బాగాలేడయ్యా, కొంచెం ప్రార్థన చేయండి అంటే, అట్లా అంటావా అని చెప్పి మామూలు ప్రార్థనలు కాదు, ఇక అరిసి అరిసి కేకలు వేసి వేసి చేయాల్సినవన్నీ చేసి జుట్లు పట్టుకొని నెత్తిమ బైబిల్ పెట్టి ఆమెన్, వీలైతే చేతులు కాళ్ళు ఆడించి ఆమెన్, రకరకాల ప్రయత్నాలు అన్నీ చేశారు కానీ ఏం పోలేదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ప్రార్థన చేసుకొని కిందికి దిగే వరకు ఆయన వాళ్ళ తండ్రి చెప్తున్నాడు, అయ్యా మా వాడికి ఏం రోగం? చంద్రరోగం. అంటే దీని యొక్క రోగం కొంచెం డిఫరెంట్గా ఉంది పేరు, కానీ మన భాషలో మనకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే మూర్ఛ వ్యాధి. ఏం వ్యాధి అది? ఫిట్స్ అని చెప్పండి అందరు కూడా అని పడిపోతారు, అది ఫిట్స్. సైతానగాడు ఉన్నట్టుండి ఏం చేస్తాడు వాళ్ళను? ఆమెన్. బాగుండనా టకాన పడిపోయినాడు. అరే నిన్న ఆదివారం అంత ఆరాధన చేశాడు, చేతులు అంత పైకెత్తాడు, అంత కేకలేసాడు, అన్ని డ్యాన్సులు చేశాడు, ఈరోజు బీడి తాగుతున్నాడా? చాంద్రరోగం కలిగినాడు వాడు. ఆయనకి ఏం పట్టింది? ఫిట్స్. ఆమెన్. హల్లెలూయా. ఉన్నట్టుండి పడిపోతుంటారు. అది సాతాను యొక్క లక్షణం. ఉన్నట్టుండి పడగొడుతుంటాడని చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో కూడా కొంతమంది ఎదుగుతున్నట్టుంటారు, టపాన్ పడిపోతాడు. టపాన్ ఎప్పుడు చూసినా మనకి ఏం పట్టింది? ఫిట్స్ వచ్చింది మనకి. సైతానుగాడు పడేస్తాడు, మన యేసయ్యోరు నిలబట్టేవాడు. హల్లెలూయా. వాడి పని మనను పడేయడం, యేసే పని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిలబట్టే వాని దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అయ్యా ఇది పరిస్థితి అని చెప్తే యేసు ప్రభు ఒక్క గద్దింపు గద్దిస్తే ఆమెన్, వాడు విలవిలలాడి వానిని వదిలిపోయిందట. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామాన్ని మైపరుసాం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సాతాను లక్షణం ఏంటి? పడేసే లక్షణం. ఆమేన్. దేవునికి స్తోత్రం. వాడు ఏం చేస్తాడు? పడేస్తూ ఉంటాడు మనని ఎప్పుడు తొయ్యడానికి వస్తుంటాడు వాడు, ఎప్పుడు నిలబెట్టడానికి రాడు వాడు, ఎప్పుడు నిన్ను పడేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పాదాలకు రాయి తగిలేటట్టు పడేయాలని చూస్తుంటాడు. కానీ దేవునితోనూ సంబంధం కలిగి ఉంటే, దేవునితోనూ సహవాసం కలిగి ఉంటే, దేవునితో నీ అద్భుతమైన ప్రయాణం, ఆసక్తితో కూడిన ప్రయాణం దేవునితో నువ్వు చేస్తూ ఉంటే ఆమేన్, ఆయన తన దూతలను ఆజ్ఞాపిస్తాడు నీ పాదములకు రాయి తగలకుండా నేను ఎత్తి పట్టుకోవడానికి. హల్లెలూయా. ఆమేన్. సో వాడు పడేయడానికి వస్తాడు. వాడి పని అది. వాని లక్షణం మనను పడేయడం. ఆమేన్. ప్రార్థన చేయకుండా పడేస్తాడు, వాక్యం చదవకుండా పడేస్తాడు, సువార్త ప్రకటించకుండా పడేస్తాడు, దేవునికి స్తోత్రం, మందిరానికి రాకుండా పడేస్తాడు, దేవునికి ఇవ్వకుండా పడేస్తాడు. సో ఇటువంటి పడేసే లక్షణం వాని లక్షణం. అయితే వాడు అకస్మాత్తుగా పడేస్తాడు మనను. ఆమేన్. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏమై ఉండాలా? మెలకువగలిగి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. వానికి అవకాశం ఎవరు ఇవ్వరంటే, ప్రార్థనలో ఎదిగేవారు ఎప్పుడు అవకాశం ఇవ్వరు. ఆమె నిన్ను ప్రార్థనలో కూడా రాకుండా పడేస్తాడు వాడు. ఫిట్టింగ్లో పెద్ద ఫిట్టింగ్ మాస్టర్ వాడు, పుల్లగాడు వాడు. ఆమె నువ్వు అనుకున్నావు ఆ సహోదరుడు, ఈ సహోదరి, ఆ బ్రదర్, ఈ బ్రదర్, వీళ్ళు కాదు నాయనా. ఒకడు ఉన్నాడు పుల్లగాడు, కనిపెట్టుకో. అది నక్క, అది మధ్యలో తిరుగుతుంటుంది. ఆమెన్. హల్లెలూయా.
కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి, ఈమె ఎందుకు వచ్చింది ఇక్కడికి అని నువ్వు పెద్ద ఫోజులు కొట్టవలసిన అవసరం లేదు. నీకు ఒక మాట చెప్తాను, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిని బట్టి నేను చెప్తున్నాను, మీరందరూ కూడా తండ్రి ఆకర్షిస్తేనే వచ్చిన వాళ్ళు తప్ప ఆమెను మిగతా ఏది కూడా లేదు ఇక్కడ. హల్లెలూయా. వాళ్ళెందుకు వెళ్ళొచ్చు, వీళ్ళెందుకు వద్దు, వాళ్ళు తండ్రి ఆకర్షిస్తే వచ్చిన వాళ్ళు. ఎవరు ఆకర్షించారు వాళ్ళను? ఎస్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో ఏ ఆకర్షణ లేదు, ఏమీ లేదు మనలో, ఉట్టివారం మనం అంతే. మన ఆకర్షణ అంతా ఎవరు? తండ్రి, యేసయ్యనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాడు పడేసేవాడు. కాబట్టి మనం ఏం కావాలా? జాగ్రత్తగా మెదుక్కోవాలి. దేవునికి స్తోత్రం. మన లక్షణం అది. ఆమెన్. అంతేకాదు దానియేలు 10వ అధ్యాయం 13వ వచనం, దానియేలు 10:13. దేవునికి స్తోత్రం. అక్కడ మనం చూస్తే వాడు ఎదురించాడట. ఏం చేశాడు వాడు? దానియేలు ఏ రోజైతే తన మనసును స్థిరపరుచుకొని దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేశాడో, ప్రార్థన చేసిన మొట్టమొదటి రోజే జవాబు దేవుడు ఇచ్చేశాడు దానియేలుకి. కానీ ఆ జవాబు భూమి మీదకి రాకుండా, దానియేలు జీవితంలోనికి రాకుండా సాతాను ఏం చేశాడు తెలుసా? ఎదురించాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎదురించినప్పుడు మిఖాయేలు అనే దేవదూత వచ్చి కొట్లాడి ఆ జవాబుని అతనికి ఇప్పించాడు. ఆమేన్. సో ఇప్పుడు సాతాను లక్షణం ఏంటి? ఆమేన్, హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, దేవునికి లోబడండి, అపవాదిని ఎదురించండి, వాడు మీ యొద్ద నుండి. ఎందుకు వాడిని ఎదురించమంటున్నాడు? వాడు నేను ఎదురిస్తాడు కాబట్టి. అది గర్జించు సింహం అంటది అది. హల్లెలూయా. అది ఎదురిస్తుంది. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఎదురించే లక్షణాలు కలిగిన వాళ్ళంతా సాతానుకు అవకాశం ఇచ్చిన వారు. ఏమని చెప్తే వినాలా, ఆమె చెప్తే వినాలా, వాళ్ళు చెప్తే. ఏం లక్షణం ఇది? నీ భర్తను ఎదురిస్తున్నావంటే ఏం పట్టింది నీకు? నీ భార్యను ఎదురిస్తున్నావంటే ఏం పట్టింది నీకు? నీ తల్లిదండ్రులను ఎదురిస్తున్నావంటే ఏం పట్టింది నీకు? ఆమె నేను చెప్పలే, నువ్వు చెప్తున్నావు. ఎదురించేది చాలా భయంకరమైన లక్షణం. బైబిల్ ఏమంటే తెలుసా? ముష్కరులకు కూడా లోబడి ఉండాలట. ఆమెన్. వాడు క్రూరుడన్నా, పెద్ద కబ్బా నేనా అన్నా, వాడంత శాడిస్ట్ లేడు. అయితే ఆ శాడిస్ట్ నీకు బాస్గా పెట్టాడు, వానికి నువ్వు లోబడాల్సిందే. దూషించొద్దని వాక్యం చెప్తుంది. వాక్యం చాలా డిఫరెంట్. భూమికి ఆకాశానికి తేడా, లోకానికి ఆమెన్ వాక్యానికి చాలా తేడా ఉంది. భూమి ఆకాశం అంతా. గర్విష్టన్నా, కోపిష్టన్నా, అబ్బా భయంకరమైన, అసలు ఒక్క నిమిషం ఉండలేమన్నా, ప్రార్థన చేసుకో, దేవుడు బలం ఇస్తాడు. అంతే తప్ప వాళ్ళను నువ్వు ఏం చేయొద్దు, ఎదురించొద్దు. హల్లెలూయా. ఏం చేద్దు వాళ్ళను? సృష్టికర్త అయిన యేసయ్యనే ఆ పిలాతు ఎదుట వచ్చి చేతులు కట్టుకొని తల ఉంచుకొని ఉన్నాడు. ఆమేన్. వాడు ఏమంటాడు తెలుసా? నేను అనుకున్నానంటే ఇప్పుడు నేను కేసుల నుంచి బయటికి ఇస్తానన్నాడు. నువ్వేమనుకుంటావురా? నేను అనుకుంటే ఒక్కసారి దేవదూతలు రథాలు దిగుతాయి అని అన్నాడు, కానీ సైలెంట్గా ఉన్నాడు. హల్లెలూయా. ఏం మాట్లాడవా? ఏం చెప్పవా? ఆమేన్. నువ్వు యూదులకు రాజువా, నువ్వు యూదులకు రాజువా అని ఫస్ట్ టైం అడిగితే, సెకండ్ టైం అడిగితే ఏమనలేదు, థర్డ్ టైం ఏమన్నాడు తెలుసు? నువ్వు అన్నట్టే అన్నాడు. ఎదురించలేదు. ఆమేన్. ఎందుకు? లేఖనాలు నెరవేర్చబడాలి, వాక్యము నెరవేర్చబడాలి. ఈరోజు భూమి మీద మనం కూడా ఎందుకున్నామంటే వాక్యము నెరవేర్చడానికి. అనడం ఎంత? ఒక్క నిమిషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అనిపించుకుంటూ అనకుండా ఉంటావు చూడు, అది నిజమైన అద్భుతమైన ఆశీర్వాదకరమైన ఆత్మీయ జీవితం. ప్రజలు మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు, చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏం చేయాలంట? ఏం చేయాలంటున్నాడు? సంతోషించండి. ఆమేన్. ఉత్సాహించండి. ఎందుకు? పరలోకంలో మీ ధనము
అధికమవుతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎదురించే లక్షణం ఎవరిది? సాతాను లక్షణం. ఎదురిస్తాడు వాడు, అని కేకలేస్తాడు. ఎందుకు వేస్తాడు? అది ఎదిరించేదే, వాడు గర్జించు సింహం. హల్లెలూయా. నీ నెత్తి మీద నూనె ఉంది కాబట్టి ఏయ్ అని ఇట్లా అంటే వదిలిపోతుంది అంతే. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. ఏం కృప ఇచ్చాడు కదా దేవుడు మనకు. ఫస్ట్ మనకు చెప్పడమే అన్నాడు. ఏమన్నాడు? పాస్టర్లకు కాదు ఇది, సువార్థికులకు కాదు ఇది, ఇంకా లేకపోతే ఇంకా వేరే అందరికీ చెప్పిన మాట. మార్కు 16:17, నా నామమందు ఎవరైతే విశ్వాసమును ఉంచుతారో అటువంటి వారు మొట్టమొదటిగా చేసే పని ఏంటంట? దయ్యములను వెళ్ళగొడతారు. వాడే మనకు శత్రువు కాబట్టి వాడిని మనం ఎదురిస్తాం. వాడు మనలో పడి మనం ఇతరులను ఎదిరించేది కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్. పౌలు అంటాడు, మేము ఎట్లున్నాం తెలుసా? ప్రతిరోజు వదకు తీసుకోబోతున్న గొర్రెలాగా ఉన్నాం అంటాడు. క్రైస్తవుడు అంటే ప్రతిరోజు కట్టింగ్లు జరగాల్సిందే, ప్రతిరోజు మనకు వద ఉండాల్సిందే. ఆమేన్. మన మీద ఎప్పుడు కత్తి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా నరుకుతూనే ఉంటారు, నరికించుకుంటూనే ఉండాలి. ఏయ్ అన్నామా అయిపోయా, కృప పోయినట్టే, సన్నిధి దూరమైనట్టే. ఆమేన్. బుద్ధిహీనత వచ్చినట్టే, సైతాను గాడిని మనం అవకాశం ఇచ్చినట్టే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కత్తిపడి నీలో ఉన్న రక్తం నేల మీద పడిందంటే అక్కడ ఒక పెద్ద సంఘమే దేవుడు స్థాపిస్తాడు. హల్లెలూయా, ఆమేన్. నువ్వు అనుకున్నట్టు కాదు, నా కథ వేరే. నేను దేవుని పక్కన పెట్టినా అనుకో అంటే పక్కన పెట్టడానికి తీసుకున్నావు దేవుణ్ణి. కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, ఏవొచ్చినా యేసయ్య కొరకు నిలబడతావా? నిలబడతా పాస్టయ్య అని నీళ్ళలో చెప్పినావు ఈ ట్యాంకులో ముంచేటప్పుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కూర బాగా ఉడుకుతేనే మనకు ఏ ప్రాబ్లం ఉండదు. ఉడకనట్టు ఉంటుంది చూడు, అది చాలా ప్రమాదం. ఆమేన్. అది బయటికి రాదు, లోపలికి పోదు, కడుపు నొప్పి తప్ప. సో భక్తి కూడా అంతే, బాగా ఉడికిపోవాలి యేసు నామములో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. యేసయ్యతో ఉంటే శ్రమలుగా అనిపించావండి. నిన్ను ఎదిరించిన వాళ్ళే మళ్ళీ నీకు స్నేహితులుగా మార్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితులను సంపాదించుకుందాం మనం అంతా. ఆమేన్. మనం అందరినీ ప్రేమించడం పెద్ద గొప్ప కాదు, అందరి చేత మనం ప్రేమించబడడం అది పెద్ద గొప్ప. దేవునికి స్తోత్రం. అది దాన్ని అంటారు సాక్ష్యం అని. హల్లెలూయా. యేసుప్రభు చెప్పింది అదే, నాకు సాక్షులై ఉండండి అన్నాడు. ప్రసంగికులై ఉండండి అని చెప్పలే. ఆమేన్. విశ్వాసులై ఉండండి అని చెప్పలే. దేవునికి స్తోత్రం. అద్భుతాలు చేసేవారుగా ఉండండి అని చెప్పలే. ఏమన్నాడు? నాకు సాక్షులు అంటే నా నామానికి, నా పేరుకు తగినట్లుగా మీరు సాక్షులుగా బ్రతకండి. హల్లెలూయా. ఎదురించే స్వభావం తొలగించండి. ప్రతి మాటకు ఏం చేయాలి? మనం అందరం ఎవరము? మేకలమా, గొర్రెలమా? యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు? నా గొర్రె నా స్వరమే వింటుంది అన్నాడు. స్వరం వినే గొర్రెలన్నీ ఆమెందనండి. హల్లెలూయా. మీకు ఒక మర్మం తెలుసా? గొర్రెలకు సూపు ఉండదు, కళ్ళు ఉండవు దానిలకు. అంటే ఉంటాయి కానీ పెద్దగా ఈయననే నా యొక్క కాపరి అని తెలియదు దానిలకు. ఆమె నువ్వు రోజు మౌనంగా పోయి దానికి అన్ని ఆహారమే బాగా తింటుంది కానీ ఏం మాట్లాడదు. ఆమెన్. కానీ ఎప్పుడైతే నువ్వు నోరు తెసి దాని భాషలో మాట్లాడినావు అనుకో, ట్రమ్ ట్రమ్ అని ఉంటాయి కొన్ని భాషలు. ఆమెన్. దేవునికి స్తోత్రం. ట్రర్ అని పాడినాను కానీ ఒక ఆయన గొర్రెలైన అంటాడు, బా నాకంటే భలే అరిచిండు అన్నాడు. హల్లెలూయా. నేను కాపరినే కదా అని చెప్పిన. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ స్వరం దాన్ని పెట్టుకొని ఉంటుందంట అది గొర్రె. ఆమేన్. అని కొన్నిసార్లు అయితే వందల గొర్రెలు ఉంటాయి. దాంట్లో 10 మంది కాపర్లు ఉంటారు ఆ గొర్రెలకు.
కొంత అన్నీ వదులుతారు ఒకటే దాంట్లో, ఎక్కడ కలిసిపోతాయి, ఎందుకంటే అన్ని ముఖాలు ఒకేలాగా ఉంటే అన్ని లాగా ఒకటే. కానీ అతను నిలబడి టర్ర విజిల్ వేసినాడు అనుకో, ఏ గొర్రె కాపరికి ఏదో అవి ఆటోమేటిక్గా అవి వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. కానీ గొర్రె స్వభావం ఏంటో తెలుసా, ఆ తల దించిందంటే పోతూనే ఉంటుంది ఇక, ఆమేన్. ఇక కుడి చూడదు ఎడమ చూడదు, తల కిందికి వేసిందంటే పోతూనే ఉంటుంది, అది ఎదిరించేది కాదు. దేవునికి స్తోత్రం. వాడిని కషాయం దగ్గర పోయిందనుకో, వాడు కత్తి బర్ర దాని ముందే రాకుతూ ఉంటాడు, చూస్తుంది పాపం ఎందుకు చేస్తున్నాడు అనుకుంటుందేమో, హల్లెలూయా. అయితే అది ఇట్లా ఎత్తినప్పుడు, రే ఏం రా బాబు ఏం చేస్తున్నావు నన్ను అని అన్నది, అది ఏమనదు. ఎట్లుంటుంది అది చెప్పండి? యేసయ్యా అటువంటి జీవితం నాకు కావాలయ్యా, ఆ జీవితమే నాకు కావాలి. ఎదురించే జీవితాలు వద్దు నాయనా, యేసు నామములో, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో లోబడని జనాంగం గురించి చెప్తున్నాడు యేసయ్య, అది ఆమేన్. సో ఎదురించే స్వభావం, ఎదురించే లక్షణం ఎవరిది? సాతానుది, ఆమేన్, హల్లెలూయా. చివరిగా యోహాను సువార్త 13:26. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. చాలు, 30వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళను. చాలు. సాతాను లక్షణం ఏంటో తెలుసా? లోపల ఉండనీయడవాడు, బయటికి తీసుకొని పోతాడు. ఇస్కరియోతు యూదా ఏ బయటికి పోయినాడు? ఒకటి, యేసయ్యతో సహవాసం చేయకుండా బయటికి వెళ్ళిపోయాడు. రెండవది, ఆయన శిష్యులతో సహవాసం చేయకుండా బయటికి వెళ్ళిపోయాడు. ఇంకొక మాట చెప్పాలంటే, వారందరూ కలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న ఆ గడియల్లో ఆ కృతజ్ఞతాస్తుతులతో కూడిన ప్రాంతముల నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకు పోయాడు? 30 వెండి నాణ్యాల కోసం పోయాడు. ఎవరితో కలవడానికి పోయాడు? లోకస్తులతో కలవడానికి పోయాడు. ప్రమాదము చేసేవారితో కదా, భయంకరమైన లోక మర్యాదలతో నింపబడిన వారి వెనక పరిగెట్టడం ప్రారంభించాడు. కానీ ఉన్నది ఎక్కడ? ఎన్ని సంవత్సరాల నుంచి? ఆయన పిలువబడినోడే. ఇస్కరియోతు యూదాను కూడా యేసయ్య పిలిచాడు. వాడు పిలుపు కలిగినోడే, వాడు సహవాసంలో ఉన్నాడే, వాడు 3.5 సంవత్సరం యేసయ్యతో నడిచినోడే, వాడు కూడా అద్భుతాలు చేసినోడే. కానీ వానికి ఏం పోలేదు, లోపల పిచ్చి పోలే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. మా శత్రువు ఎవరో మాకు నేర్పించారు, వాడి లక్షణాలు మాకు చూపించారు. కాబట్టి వాని యొక్క అధికారం మా పైన పని చేయడానికి వీలు లేదు ప్రభా. నాయనా, ఏ లక్షణం కూడా నాయనా వాని లక్షణం మాలో పని చేయడానికి వీలు లేదు ప్రభా. వాటన్నిటినీ యేసు నామంలో అంచివేస్తున్నాను ప్రభా, తుంచి వేస్తున్నాను నాయనా, వేరుతో సహా ప్రక్లించి వేస్తున్నాను ప్రభా. నాయనా, మీ యొక్క కృప చూపించిన పనికిరాని తీగలన్నీ కత్తిరించి వేయమని ప్రార్థిస్తున్నాను. మేము బహుగా ఫలించులాగున మీ కృప మాకు దయచేయి. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.